భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షతన ఈరోజు కావలి పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆర్టీసీ కూడలి నందుగల శ్రీ స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రపంచ దిక్సూచిగా భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ స్వామి వివేకానందుడు అని తెలిపారు। దేశ భవిష్యత్తు ప్రధాతలుగా నిలిచే యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు। స్వామి వివేకానంద 19వ శతాబ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యాత్మిక నాయకుడు, గొప్ప ఆలోచన పరుడు, యువతకు మార్గనిర్దేశకుడు అని తెలిపారు। యువతలో నిశ్చితమై ఉన్న నిగూఢమైన శక్తిని వృద్ధాతమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకురావచ్చని స్వామి వివేకానంద తెలిపారు। వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరమని తెలిపారు। విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతో పాటు సామాజిక బాధ్యత, స్వావలంబన పెంపొందిస్తుంది అని తెలిపారు। స్వామి వివేకానందుడు జయంతిని ప్రతి ఏడాది జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు। దేశంలోని యువత దృఢ సంకల్పం, శక్తిని కలిగి ఉండాలన్నారు। చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసిందని తెలిపారు। ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉంటుందని స్వామి వివేకానందకు తెలిపారు। ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పులకు, మంచి భవిష్యత్తు నిరూపించుటకు అవసరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉంటారని తెలిపారు। యువత శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని స్వామి వివేకానంద తెలిపారు। యువత క్రీడా మైదానాలకు వెళ్లాలని తెలిపారు। ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఈ దేశానికి తయారు చేయాలని ఆయన కలలుగన్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు। 21వ శతాబ్దం భారతదేశ శతాబ్దం కావడానికి మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు। 2027 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని తెలిపారు। కావలి పట్టణంలో ఆర్టీసీ కోడలో ఉన్నటువంటి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీ స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు బొత్స వీరాస్వామి గారు, ప్రధాన కార్యదర్శి చెన్నా వెంకటరామయ్య గారు, అదే మాదిరిగా నేను, మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు విచ్చేసి స్వామి వివేకానంద పూలమాలను సమర్పించి ఆయన యొక్క స్ఫూర్తికి, ఆయన యొక్క ఆదర్శాలు సమాజానికి ఎంతో అవసరమని ఈరోజు కొనియాడటం జరిగింది। అదే మాదిరిగా యువతకు పెద్దపీట వేసి యువత కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మనవి। సాధువులు, సత్పురుషుల్లా కాకుండా దారుఢ్యం కలిగిన, మానసిక దారుఢ్యం కలిగిన, శారీరక దారుఢ్యం చాలా అవసరం అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు। కాబట్టి ఈరోజు స్వామి వివేకానందుడు ఇచ్చిన స్ఫూర్తితోటి ఈరోజు భారత ప్రధాని మాన్యశ్రీ గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు। ఆయన స్ఫూర్తి, ఆదర్శం ఈ దేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద జీవిత చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి మనం అందరం కూడా కోరుకుంటున్నాం। ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం।